అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఇత్తడి బంగ్లా. రచన అజీజ్ గారు. 1979లో ఈ కథ ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పోస్ట్ అన్న కేక విని చూస్తున్న పేపర్ మడిచి లేచింది షీల. ఆర్డినరీ ఉత్తరాలైతే లెటర్ బాక్స్లో వేసి వెళ్ళిపోతాడు పోస్ట్ మ్యాన్. ఏదో రిజిస్టర్ పోస్టే అయి ఉంటుంది అని అనుకుంటూ గడియ తీసి తలుపు తెరిచింది. రిజిస్టర్ లెటర్ మేడం అంటూ ఒక గులాబీ రంగు కవర్ అందించాడు పోస్ట్ మ్యాన్. అతను చూపించిన కార్డు మీద సంతకం చేసి కవర్ వెనక్కి తిప్పి ఫ్రమ్ అడ్రస్ చూస్తూ లోపలికి వచ్చి కూర్చుంది. పి కుచేలరావు, బ్రాస్ ప్యాలెస్, వెంగత్తూరు అని పేరే కానీ ఆ ఇత్తడి బంగ్లా గురించి కానీ అది వరకెప్పుడు విన్న గుర్తు లేదు ఆమెకు. మద్రాసుకు 3 మైళ్ళ దూరంలో ఉంది ఆ వెంగత్తూరు. ఆ ఊళ్ళోనూ తనకు పరిచయం ఉన్న వాళ్ళెవరూ లేరు. మరి ఏమిటి ఈ ఉత్తరం అని అనుకుంటూ కవర్ చింపి లోపల మడత పెట్టి ఉన్న కాగితాన్ని యువతలకి లాగింది. కాగితం మడత విప్పగానే ఆశ్చర్యంతో షీలా కళ్ళు పెద్దవయ్యాయి. కారణం, ఆ మడతల మధ్య ఒక 100 రూపాయల పూర్తి నోటు, సగం చింపిన 1000 రూపాయల నోటు ముక్క పెట్టి ఉన్నాయి. గబగబా ఉత్తరాన్ని చదవడం ప్రారంభించింది. మిస్ షీలా, ఈ ఉత్తరం చూసి మీరు చాలా ఆశ్చర్యపోవచ్చు. కారణం, మనము పరస్పరం అపరిచితులం. ఇంతవరకు ఒకరినొకరు చూసుకోలేదు. అయినా నేను మిమ్మల్ని నా అతిథిగా మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను. నా ఆహ్వానాన్ని అంగీకరించి వారం 10 రోజుల పాటు నా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ వింత ఆతిథ్యం ఏమిటా అని ఆశ్చర్యపోవచ్చు. ముక్కు మొహం తెలియని వ్యక్తి ఒక అపరిచితురాల్ని ఇంటికి ఆహ్వానించడంలో ఏదో గూడుపుటాని ఉందని శంకించవచ్చు. ఇందులో గూడుపుటాని ఏం లేదు. పైగా నా ఆహ్వానాన్ని మన్నించడంలో మీకే అన్ని విధాల లాభం చేకూరుతుంది. వయసులో ఉన్న అందమైన మీరు ఒంటరిగా ఇక్కడికి ఎలా రావాలా అని సందేహిస్తున్నారా? ఆ భయాలు ఏం పెట్టుకోకండి. కారణం, నేను 80 ఏళ్ల వయోవృద్ధుణ్ణి. ఇప్పుడో అప్పుడో పరలోకానికి ప్రయాణం కట్టే ప్రయత్నంలో ఉన్న రోగిష్టిని. ఏదో ఒక సందర్భంలో మీరు నా పేరు వినే ఉంటారు. ఒకప్పుడు నేను దేశంలోకెల్లా పేరు పొందిన ఇత్తడి వ్యాపారిని. ఆ రోజుల్లో మాకు మద్రాసు నగరంలో రకరకాల ఇత్తడి సామాన్లు తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీ ఉండేది. నా అనారోగ్య కారణం వల్ల క్రమేణా ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తులు కుంటుపడి 10 ఏళ్ల క్రితం దివాలా తీసినట్టు ప్రకటించి వెంగత్తూరులో ఉన్న మా పూర్వీకుల ఇంటికి మకాం మార్చేశాను. బహుశా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మా ఇంటికి బ్రాస్ ప్యాలెస్ అని పేరెందుకు పెట్టారో. ఈ ఉత్తరంతో పాటు మీ రాకపోకల ఖర్చు నిమిత్తం 100 రూపాయల నోట్ పంపుతున్నాను. అలాగే వచ్చేది మీరే కాదో గుర్తించడం కోసం 1000 రూపాయల నోటు ముక్క కూడా జత చేసి పంపుతున్నాను. మీరిక్కడికి వచ్చాక ఆ నోటు ముక్క చూపిస్తే చాలు, వచ్చింది మీరే అని రూఢి అవుతుంది. రాని పక్షంలో మాత్రం కలిసి వచ్చే అదృష్టాన్ని చేతులారా పోగొట్టుకుంటారని మరొక మారు గుర్తు చేస్తున్నాను. మీరు రాకుంటే నాకేమీ నష్టం లేదు. నష్టపోయేది మీరే. ఉంటాను, కుచేలరావు. ఉత్తరం ముగించిన షీల ఇంకా ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే ముందు గదిలో కాలింగ్ బెల్ మోగింది. ఎస్, కమిన్ అంది తలుపు వైపు చూస్తూ. డోర్ తోసుకుంటూ డిటెక్టివ్ ఉత్తమ్ కుమార్ అసిస్టెంట్ సంజయ్ వచ్చాడు లోపలికి. 2 నెలల క్రితం వాళ్ళిద్దరికీ విచిత్ర వర్తకులు అనే కేసులో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ఈ 2 నెలల వ్యవధిలో మంచి స్నేహంగా మారి తీరుబడి ఉన్నప్పుడల్లా అడపాదడపా కలుసుకుంటూ ఉంటారు. హాయ్ సంజయ్, రా, సమయానికి వచ్చావు అంటూ అతను సోఫాలో కూర్చున్నాక ఆ ఉత్తరాన్ని అందిస్తూ చదువు అంది షీల. దాన్ని శాంతం చదివి ఆశ్చర్యపోతూ ఎవరి కుచేలరావు అని అడిగాడు సంజయ్. అర్థం లేని ప్రశ్న. అందులో స్పష్టంగా రాసుంది కదా అతనికి నాకు ఎటువంటి పరిచయమో లేదని. అయితే ఏం నిర్ణయించుకున్నావు? కేసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, వెళ్ళాలనే అనుకుంటున్నాను. ఒంటరిగానా? ఆ 80 ఏళ్ల ముసలాడు నన్నేం చేస్తాడులే అంది షీల నవ్వుతూ. నిన్ను చూస్తే 80 ఏళ్ల వాడే కాదు, 100 ఏళ్ల ముసలాడు కూడా 20 ఏళ్ల పడుచువాడయ్యే ప్రమాదం ఉంది.
అయినా అతను రాసిందంతా నిజమేనని, అతనికి 80 ఏళ్ళని ఏమిటి నమ్మకం? నిన్నక్కడికి రప్పించడానికి రాసిన లెటరే అయ్యుండొచ్చు కదా. పైగా ఆ ఇల్లు మద్రాసుకు 3 మైళ్ళ దూరాన ఉందని గుర్తుంచుకో. అవును, లోపల నాకు కూడా అనుమానంగా ఉంది. ఆల్ రైట్. ఇప్పుడు నీవేదైనా కేసులో పనిచేస్తున్నావా? కేసులు ఏవీ లేవు కనుకే నిన్ను బోరు కొట్టిద్దామని ఇక్కడికి వచ్చాను. ఉత్తమ్ కుమార్ గారు పని మీద హైదరాబాద్ వెళ్ళారు. అయితే నువ్వు నా వెంట రారాదు? అతను ఆహ్వానించింది నేను ఒక్కదాన్నే కదా. అక్కడికి వెళ్ళాక సర్ది చెప్తాలే. ఒంటరిగా రావడం ఇష్టం లేక నిన్ను వెంట పెట్టుకొని వచ్చానని. రావడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అయితే ఎప్పుడు ప్రయాణం? నేను ఇప్పుడే సెలవు మీద ఇంట్లో ఉన్నాను కదా. ఈరోజే బయలుదేరుతాం. ఓకే, మధ్యాహ్నం 2 గంటలకల్లా రెడీగా ఉండు, కారు తీసుకొస్తాను అంటూ లేచాడు సంజయ్. సాయంత్రం సరిగ్గా 5 గంటలకు బ్రాస్ ప్యాలెస్ చేరుకుంది కారు. వెంగత్తూరుకి 1/2 మైలు యువతలే ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉంది ఆ పురాతన భవనం. మెయిన్ రోడ్డుని కలుపుతూ అక్కడికి వెళ్ళడానికి ఒక మట్టి రోడ్డు వేసి ఉంది. రోడ్డుకి ఇరుపక్కల మొలచిన ముళ్ళ కంప. భవనం ముందు విశాలమైన ఎత్తైన ప్రహరీ ఉంది. గేటు గుండా కాంపౌండ్లోకి కారును పోనిచ్చాడు సంజయ్. ఎన్నో ఏళ్లుగా భవనానికి సున్నం వేయనట్టు, శ్రద్ధ తీసుకోనట్టు గోడలన్నీ కమిలిపోయాయి. అక్కడక్కడ చెట్లు కూడా మొలిచాయి గోడల్లో. ఆంగ్లేయుల కాలంనాటి కట్టడాన్ని జ్ఞప్తికి తెస్తోంది ఆ భవనం. పైన ప్రతి గది మీద పొగచూరు గొట్టం లాంటివి కట్టున్నాయి. పోర్టిగోలో కారాపి దిగారు 2. సింహద్వారం మూసింది. దాని తలుపులు చెక్కతోనే తయారయ్యాయి. వాటి మీద నగిషీలు చెక్కబడిన ఇత్తడి రేకులు తాపడం చేసి ఉన్నాయి. తలుపు కుడిపక్కన లావుపాటి ఇత్తడి గొలుసు వేలాడుతోంది. దాని చివర సింహం తల అమర్చి ఉంది. బహుశా ఈ గొలుసు లాగితే లోపల గంట మోగుతుందేమో అన్నాడు సంజయ్ సింహం తల అందుకుంటూ. అంటే లోపల కరెంట్ లేదన్నమాట. పాపం, ఈ కుచేలరావు ఇంకా ద్వాపర యుగంలోనే ఉన్నాడు అని అనుకుంటున్నాడేమో అంది షీల ఆశ్చర్యంగా చుట్టూ కలియజూస్తూ. సంజయ్ మారు మాట్లాడకుండా గొలుసు పట్టుకుని 2-3 సార్లు లాగాడు. అంతే. లోపల చెవులు చిల్లు పడేలాగా గంట శబ్దం వినిపించింది. ఎవరో గబగబా ద్వారం దగ్గరికి వస్తున్న అడుగుల ధ్వని. తలుపు తెరుచుకుంది. 30 ఏళ్లుంటాయి అతనికి. నల్లగా గొన్న ఏనుగులాగా ఉన్నాడు. గుడ్లగూబ లాంటి కళ్ళు, లావుపాటి పెదాలు, కండలు తిరిగిన చేతులు. ఏం కావాలి అని అడిగాడు. కుచేలరావు గారు ఉన్నారా? తలూపాడు మౌనంగా. షీల ఒక అడుగు ముందుకేసి, నా పేరు షీల. కుచేలరావు గారు నన్ను ఆహ్వానిస్తూ ఉత్తరం రాశారు అంది. ఆమె పేరు వినగానే అతని కళ్ళు మెరిశాయి. మీరు లోపలికి రావచ్చు అన్నాడు తలుపుకు అడ్డం తొలుగుతూ. ఇతను నా కజిన్, నాకు తోడుగా వచ్చాడు అంది షీల సంజయ్ని చూపుతూ. అతను అనంగీకారంగా తల అడ్డంగా తిప్పి, షీల అనే యువతిని తప్ప మరెవ్వరిని లోపలికి రానివ్వద్దని చెప్పారు బాబుగారు అన్నాడు. అయితే మీ అయ్యగారితో చెప్పు, ఇతను కూడా రాందే నేను కూడా లోపలికి రానని అంది ఎర్రబడ్డ మొహంతో. అతను క్షణం ఆలోచించి, సరే, ఆయన్ని కనుక్కొస్తాను. మీకు పంపిన 1000 రూపాయల నోటు ముక్క తెచ్చారా అడిగాడు చెయ్యి చాపుతూ. షీల తలూపి వ్యానిటీ బ్యాగ్లోంచి నోటు ముక్క తీసి ఇచ్చింది. దాన్ని అందుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అతను. ఈ పరిసరాలు, ఇక్కడ రాజ్యమేలుతున్న నిశ్శబ్దము నీలో ఎటువంటి అనుభూతిని కలిగిస్తున్నాయి అని అడిగాడు సంజయ్ చుట్టూ కలియజూస్తూ. చెప్పలేని భయాన్ని రేకెత్తిస్తున్నాయి అంది షీల. అంతలో ఆ గున్నయ్యనుగు మళ్ళీ వచ్చాడు. అయ్యగారు ఈయన్ని కూడా లోపలికి తీసుకురమ్మన్నారు. మీ సామాన్లు ఎక్కడా? కారు డిక్కీ వైపు సాయిగా చేశాడు సంజయ్. అతను గబగబా వెళ్ళి డిక్కీలోంచి సూట్ కేస్, ఎయిర్ బ్యాగ్ అందుకుని నా వెంట రండి అంటూ లోపలికి దారితీశాడు. అతని వెనక విశాలమైన హాల్లో అడుగుపెట్టి చకితులయ్యారు 2. బ్రాస్ ప్యాలెస్ నిజంగా బ్రాస్ ప్యాలెసే. లోపలున్న వస్తువులన్నీ దాదాపు బ్రాస్తో తయారు చేసినవే. ఫర్నిచర్ అంతా పాతకాలందే అయినా అన్నిటికీ ఇత్తడి రేకుల తాపడం చేసి ఉంది. గోడలకు వేలాడే నిలువెత్తు పటాల ఫ్రేములన్నీ కూడా ఇత్తడితో తయారు చేసినవే. అక్కడ అక్కడ ఎలక్ట్రిక్ బల్బులు వేలాడుతున్నాయి. వాటిపైన కప్పులన్నీ ఇత్తడివే. అంటే ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉందన్నమాట.
వాళ్ళిద్దరిని మెట్ల గుండా పైకి తీసుకెళ్ళి మీ గది ఇదే అన్నాడు తలుపు తెరుచున్న ఓ గది చూపుతూ. ఆ గదిలో ప్రవేశించి మరోసారి నోళ్లు తెరిచారు వాళ్ళు. అక్కడ అమర్చి ఉన్న వస్తువులు కూడా దాదాపు ఇత్తడితో తయారు చేసినవే. మంచం కోళ్ళు కూడా ఇత్తడివే కావడం మరొక విడ్డూరం. ఇద్దరం ఈ గదిలోనే ఉండాలా అడిగాడు సంజయ్. ఆవిడ వెంట మీరు వస్తున్నారని నాకేం తెలుసు, మీకోసం పక్క గది శుభ్రం చేస్తాను అంటూ సామాను గదిలో పెట్టి వెనుతిరిగాడు అతను. నీ పేరు తెలుసుకోవచ్చా? వెంగపదం. కుచేలరావు గారిని మేము ఎప్పుడు కలుసుకోవాలి? రాత్రి 8 గంటలకు డైనింగ్ హాల్లో ఆయనే స్వయంగా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటారు. అందరినీ అంటే మాతో పాటు మరికొంతమంది ఆహ్వానించబడ్డారా? అవును, మరొక 5 మంది ఉన్నారు. అందరూ ఇంత క్రితమే వచ్చేశారు అంటూ బయటికి నడిచాడు వెంగపదం. షీలా, సంజయ్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఈ కుచేలరావుకు ఇత్తడి ఫోబియా ఉన్నట్టుంది. ఇంట్లో ఏ వస్తువు చూసినా ఇత్తడిదే అంటూ మంచాన్ని సమీపించాడు సంజయ్. దాని కోళ్లు పూర్తిగా ఇత్తడివో లేక వాటి మీద ఇత్తడి రేకులు అతికించారో చూద్దామని. కానీ చూసి నివ్వరబోయాడు. అంగుళం కూడా కదల్లేదు మంచం. నేలలో పాతేసినట్టున్నాయి దాని కోళ్ళు. సంజయ్ అటు చూడు అంటూ గోడవైపు సాగ చేసింది షీల. తలెత్తి అటు చూశాడు సంజయ్. గోడలకు తగిలించి ఉన్న పటాల ఫ్రేములన్నీ ఇత్తడివే. అయినా అవి మూలలకు వేలాడదీయబడలేదు. ఏకంగా గోడల్లోనే బిగించున్నాయి. పాపం, ఆ మహానుభావుడి ఇత్తడిని ఎవరైనా ఎత్తుకుపోతారన్న భయం కొద్దీ ఈ ఏర్పాట్లు చేశారేమో అన్నాడు సంజయ్ నవ్వుతూ. అంతలో వెంగపదం తిరిగొచ్చి, మీకోసం పక్క గది శుభ్రం చేసేసాను, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, సరిగ్గా 8 గంటలకి డైనింగ్ హాల్లోకి వచ్చేయండి అన్నాడు. తన ఎయిర్ బ్యాగ్ అందుకొని పక్క గదిలోకి నడిచాడు సంజయ్. అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి. వెంగపదం ఒక పెద్ద లాంతరు వెలిగించి తెచ్చి షీలా గదిలోని బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎలక్ట్రిసిటీ బల్బులుండగా అవెందుకు అని అనుకుంది షీల. అయినా అతన్ని అడగడం ఇష్టం లేక ఊరుకుంది. ఆ గదిలోనే బాత్రూమ్ కూడా అటాచ్డ్ చేయబడి ఉంది. తలుపులు మూసి టవల్ సోపు అందుకొని అటు నడిచింది. అక్కడ కూడా ఇత్తడి మయమే. స్నానం కానిచ్చి చీర మార్చుకుంటూ ఉండగా చెవులు చిల్లులు పడే భయంకరమైన శబ్దంతో ఆ భవనమంతా మారు మ్రోగిపోయింది. ఉలిక్కిపడి అటు ఇటు కలియజూసిన షీల. కింద 3 సార్లు మోగిన గంట శబ్దం అది. అంతలో డిన్నర్ టైం అయింది. డైనింగ్ హాల్లోకి రండి అన్న వెంగపదం కేకతో ఇక్కడ విచిత్ర పద్ధతులు అమల్లో ఉన్నాయన్నమాట అని అనుకుంటూ గబగబా తయారై తలుపు తెరిచి పక్క గదిలోకి వెళ్ళింది. అంతలో సంజయ్ కూడా యువతలకు వచ్చాడు. వెంగపదం వాళ్ళని వెంట పెట్టుకొని కింద ఓ పక్కగా ఉన్న డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళాడు. అప్పటికే మిగతా 5 అతిథులు వచ్చి ఆసీనులు అయి ఉన్నారు అక్కడ. వెంగపదం వాళ్ళని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. విశాలమైన డైనింగ్ హాలు కుడిపక్క ఖాళీగా ఉన్న 2 కుర్చీల్లో ఆసీనులు అయ్యారు వాళ్ళిద్దరూ. మిగతా అతిథులు కళ్ళ అర్పకుండా వాళ్ళనే చూస్తున్నారు. అంతవరకు తానొక్కర్తే స్త్రీ అతిథి అనుకుంటున్న షీల భయం తొలగిపోయింది. కారణం అక్కడ కూర్చున్న మిగతా 5 ఒక నడివయసు స్త్రీ, ఒక అందమైన యువతి కూడా ఉన్నారు. మిగతా 3 మగవాళ్ళు. అందరూ 40 లోపు వయస్కులే. షీల ఆలోచన స్రవంతికి ఆనకట్ట వేస్తూ 30 ఏళ్ల ఒక ఫుల్ సూట్ అతను లేచి కూర్చుని కంఠం సర్దుకున్నాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనమంతా పరస్పరం అపరిచితులమే అని వేరే చెప్పక్కర్లేదు. దిష్టి బొమ్మల్లాగా ఒకరినొకరు చూసుకొని కూర్చునే బదులు ఒకరి తర్వాత ఒకరు తమ తమ పరిచయాలు మిగతా వాళ్ళకి తెలిపితే మొహమాటం కాస్త తొలగి అందరి మధ్య సఖ్యత ఏర్పడే అవకాశం ఉందని నా అభిప్రాయం. ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు డాక్టర్ ఆనంద్. మద్రాసులో ప్రాక్టీస్ చేస్తున్నాను. 2 రోజుల క్రితం ఈ ఇంటి యజమాని కుచేలరావు గారి దగ్గర నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది. దాంతోపాటు ఒక 100 రూపాయల నోటు, సగం చించిన 1000 రూపాయల నోటు ముక్క ఉన్నాయి. ఉత్తరంలో నన్ను ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు తన అతిథిగా ఉండవలసిందిగా కోరారు ఆయన. ఆ విషయం చాలా ఆసక్తికరంగా తోచి ఏమిటో కనుక్కుందామనే కుతూహలంతో బయలుదేరి వచ్చేశాను అని తిరిగి తన కుర్చీలో కూర్చున్నాడు అతను. అతని తర్వాత 2వ వ్యక్తి లేచి నుంచున్నాడు. అతనికి దాదాపు 30 ఏళ్ళు ఉంటాయి. సన్నగా పొడుగా ఉన్నాడు, కళ్ళకు అద్దాలు. ఫ్రెండ్స్, నా పేరు నారాయణ వర్మ. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో చీఫ్ ఆడిటర్గా పనిచేస్తున్నాను.
డాక్టర్ ఆనంద్ గారు లాగానే నేను కూడా కుచేలరావు గారి ఆహ్వానంపై తిరుపతి నుంచి భార్యా సమేతంగా వచ్చాను ఇక్కడికి. ఈమె నా భార్య సత్యవతి అంటూ పక్కనే కూర్చున్న నడి వయస్సు స్త్రీని పరిచయం చేశాడు. ఆమెకు 35 ఉంటాయి. ఎర్రగా లావుగా ఉంది. ఆ తర్వాత సుమారు 30 ఏళ్లున్న మరొక అతను లేచి నిల్చున్నాడు. ఇతను డాక్టర్ ఆనంద్ కన్నా స్మార్ట్గా చామింగ్గా ఉన్నాడు. ఉంగరాల జుట్టు, కోటేరు ముక్కు, కంఠం సర్దుకుని, ఫ్రెండ్స్, నా పేరు హర్నర్. రాజమండ్రి డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. వివాహితుణ్ణి. అయినా విధి వైపరీత్యం వల్ల మళ్ళా బ్రహ్మచారి జీవితం చవిచూస్తున్నాను. కారణం 2 ఏళ్ల క్రితం నా భార్య తొలి ప్రసవంలోనే ఈ లోకానికి నమస్కారం పెట్టేసింది. మిగతా ఇద్దరిలాగానే నాకు కూడా కుచేలరావు గారి ఆహ్వాన లేఖ అందడంతో మానవ సహజమైన కుతూహలాన్ని ఆపుకోలేక బయలుదేరి వచ్చాను అన్నాడతను. ఈసారి అందరి కళ్ళు ఆ అందమైన యువతి మీదకి మళ్ళాయి. దాంతో ఆ పిల్ల రవంత సిగ్గుపడుతూ లేచి నిల్చుంది. 20-21 మధ్య ఉంటుంది ఆమె వయసు. గులాబీ రేకుల్లాంటి పల్చటి పెదాలు, లేడి కూనలాంటి చారడేసి కళ్ళు, జున్ను ముక్క లాంటి నున్నని చెక్కిళ్ళు. నా పేరు కార్తీక. ఇండియన్ ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్నాను. ఈ మధ్య బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి బదిలీ అయింది. మీలాగే నాకు కూడా కుచేలరావు గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఉండబట్టలేక ఆసక్తి కొలది బయలుదేరాను అంటూ కూర్చుంది. ఈసారి అందరి కళ్ళు షీలా, సంజయ్ల వైపు మళ్ళాయి. షీలా లేచి నుంచుని తనని తాను పరిచయం చేసుకుంది. ఆఖరణ సంజయ్ లేచి తన వివరాలు చెప్పుకుంటూ వృత్తి విషయంలో మాత్రం తాను డిటెక్టివ్ ఉత్తమ్ కుమార్ అసిస్టెంట్ని అని కాక ఇంకేదో బొంకేశాడు. ఇప్పుడు మన మధ్య పరస్పర పరిచయాలు అయ్యాయి కదా. ఇక నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలిచాను. కుచేలరావు గారి దగ్గర నుంచి మీ అందరికీ ఆహ్వాన లేఖలు అందాయి. ఆయనకు మీకు పూర్వ పరిచయాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు సంజయ్ అందరినీ కలియజూస్తూ. లేదు, అసలు ఆయన్ని ఇంతవరకు మేము చూడలేదన్నారు ముక్త కంఠంతో. అయితే ముక్కు మొహం తెలియని మనందరినీ ఆయన ఏ ఉద్దేశంతో ఇక్కడికి అందరినీ కాదు, కేవలం 5గురినే అన్న కంచు కంఠం విని అందరూ ఉలిక్కిపడి తలుపు వైపు చూశారు. వెంగపదం అతడొక్కడే లేడక్కడ. అతని పక్కన ఒక పండు వృద్ధుడు నిల్చున్నాడు. వెంగపదం ఆ ముసలాన్ని పొదివి పట్టుకొని నిల్చున్నాడు. 80 ఏళ్లుంటాయి ఆ వృద్ధుడికి. ఖరీదైన సూటు అస్థిపంజరానికి తొడిగినట్టుగా ఉంది. అతడి ఒంట్లో మాంసానికి బదులు ఎముకలే ఎక్కువగా ఉండినట్టున్నట్టుంది. వెండిలాగా పండిన తల, కళ్ళకి రిమ్లెస్ కళ్ళజోడు, చేతిలో హ్యాండ్ స్టిక్. అతన్ని చూడగానే అతిథులందరి మనసులో ఒకే ఒక భావం తళుక్కుమంది. కుచేలరావు. వెంగపదం అతిథులందరూ ఉన్నట్టే కదా ఇక్కడ అని అడిగాడు ఆ వృద్ధుడు. అవునండి, వినయంగా జవాబిచ్చాడు వెంగపదం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తాను. దయచేసి బదులివ్వండి. డాక్టర్ ఆనంద్ పిలిచాడు కుచేలరావు. ఎస్ సార్. నేను బడి పిల్లల అటెండెన్స్ తీసుకోవడం లేదు. పేరు పెట్టి పిలిచాక దయచేసి మీరు ఏదో ఒకటి మాట్లాడాలి. అప్పుడే నాకు మీ కంఠాలు గుర్తుంటాయి. వృద్ధాప్యం, అనారోగ్యం నా కంటి చూపు ఎగిర్చేశాయి అన్నాడు కుచేలరావు అభ్యర్థిస్తున్నట్లు. నా పేరు డాక్టర్ ఆనంద్. మీ ఆహ్వానం అందగానే మద్రాసు నుంచి వచ్చాను. థ్యాంక్స్. కార్తీక? ఎస్ సార్, నా పేరు కార్తీక. మీ ఉత్తరం చూడగానే బేగంపేట నుంచి హుటాహుటి బయలుదేరి వచ్చాను. కుచేలరావు అలా ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలవసాగాడు. అందరూ అతను కోరినట్టే జవాబిచ్చారు. మీరంతా నా ఆహ్వానాన్ని మన్నించి దూర దూర ప్రదేశాల నుంచి వచ్చినందుకు థ్యాంక్స్. వెంగపదం, ఇంకా నన్ను నా సీట్లో కూర్చోబెట్టు అన్నాడు కుచేలరావు. వెంగపదం అతని చేయి పట్టుకొని నడిపించుకుంటూ వచ్చి ఇత్తడితో ప్రత్యేకంగా తయారు చేసిన కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కట్టుకొని నుంచున్నాడు. ఆ పండు ముసలి తమనెందుకు ఆహ్వానించాడో తెలుసుకుందామని అందరి గుండెలు కొట్టుకుంటున్నాయి క్యూరియాసిటీతో. 2 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని తలెత్తాడు కుచేలరావు. డియర్ ఫ్రెండ్స్, ముక్కుమొహం తెలియని మిమ్మల్ని నేనెందుకు ఇలా ఆహ్వానించానో తెలుసుకుందామని మీరెంత ఆరాటపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. ఇక అసలు విషయం,
మా వంశంలో ఇప్పుడు మిగిలి ఉన్న వాణ్ణల్లా నేను ఒక్కడనే. ఒకప్పుడు మా వంశం ఇత్తడి వ్యాపారంలో దేశంలోకెల్లా పేరుగాంచింది. స్వతంత్రం వచ్చాక క్రమేపీ మా ఎంపైర్ పలచబడసాగింది. మాకు పోటీగా ఎందరో తలెత్తారు. దాంతో క్రమక్రమంగా మా వ్యాపారం దెబ్బతినసాగింది. అనారోగ్య కారణం వల్ల నా చేతుల్లో వ్యాపారం పూర్తిగా చతికిల పడిపోయింది. విసిగెత్తి 10 ఏళ్ల క్రితం నేనే మా కంపెనీ దివాలా తీసినట్టు ప్రకటించి తాత ముత్తాతల కాలం నాటి ఈ భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నాను. కంపెనీ దివాలా తీసిందని ప్రకటించినంత మాత్రాన నేను పూర్తిగా దివాలా కోర్ని కాలేదు. ఏనుగు బ్రతికున్నా చచ్చినా ₹1,00,000 విలువ చేస్తుందన్న సామెత మీరు వినే ఉంటారు. అలాగే నా వ్యక్తిత్వం ఇప్పుడు ₹60 లక్షల విలువ చేస్తుంది. ఇక మిమ్మల్ని పిలవడానికి కారణం చెప్తాను, వినండి. ఈ మధ్య నా ఆరోగ్యం మరీ క్షీణించింది. నా తర్వాత 60 లక్షల కన్నా ఎక్కువ విలువ చేసే ఈ ఆస్తిపాస్తులకు వారసులు ఎవరు? ఈ అపార సంపత్తిని అనుభవించేదెవరు అన్న దిగులు నన్ను ప్రతిక్షణం వేధించడం ప్రారంభించింది. నా లాయరు శాంతి ప్రకాష్తో కలిసి బాగా ఆలోచించి ఈ పథకం అమలుపెట్టాను. ఈ పథకంలోని భాగమే మీ 5గురిని ఆహ్వానించడం. నిజానికి నేను ఆహ్వానించదలుచుకున్న వ్యక్తులు మొత్తం 7. ఆరా తీయగా అందులో ఒకరు చాలా రోజుల క్రితమే చనిపోయినట్టు తెలిసింది. మరొకరి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించడమే లేదు. అతని కోసం ఇంకా వెతికిస్తూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? నా మరణ అనంతరం 60 లక్షలు విలువ చేసే నా ఆస్తిపాస్తులకు వారసులుగా మీలోనే ఎవరినో ఒకరిని ఎంచుకోవాలి. ఒకరినే అన్న నియమం ఏమీ లేదు. 2 కూడా ఎంచుకోవచ్చు, 4 కూడా ఎంచుకోవచ్చు, లేదా అందరికీ సమానంగా పంచొచ్చు. అదంతా నా ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంది. దేశంలో 70 కోట్ల జనాభా ఉండగా నేను మీ 7గురినే ఎందుకు ఎన్నుకున్నానా అని ఆశ్చర్యపోతున్నారు కదూ? కారణం లేకపోలేదు. నా గత జీవితంలో మీ తల్లిదండ్రులు ఏదో ఒక సందర్భంలో నా ప్రాణాలు కాపాడి పుణ్యం కట్టుకున్నారు. విచారకరమైన విషయం ఏమిటి అంటే ఆనాడు ప్రాణదాతలైన మీ తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు జీవించలేరు. నిజమేనా? అడిగాడు కుచేలరావు అందరినీ కలియజూస్తూ. అందరూ తలలూపారు ఒకేసారి. అందుకే ఆ పుణ్యమూర్తుల సంతానమైన మీకు ఈ విధంగా మేలు చేసి నా రుణ భారాన్ని దించుకోదలిచాను. మీ తల్లిదండ్రులు నాకే విధమైన మేలు చేశారో తెలుసుకోవాలని కుతూహల పడుతున్నారు కదూ? చెప్తాను వినండి. మిస్టర్ నారాయణ వర్మ, మీ నాన్నగారు నేను ఒకే ఈడువాళ్ళం, సహాధ్యాయులం. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఒక విద్యార్థితో నాకు బద్ధ విరోధం ఉండేది. ఒక రాత్రి నేను మీ నాన్న సెకండ్ షో సినిమా చూసి వస్తుండగా ఆ విద్యార్థి 4 గుండాలను వెంటబెట్టుకొని నా మీద దాడి చేశాడు. అప్పుడు మీ నాన్న రౌడీలతో హోరా హోరీ పోరాడి నా ప్రాణాలు రక్షించాడు. మిస్ షీలా, మీ నాన్నగారు ఆ రోజుల్లో గొప్ప డాక్టర్గా పేరు పొందారు. ఒకప్పుడు నేను ఒక మొండి వ్యాధికి గురయ్యాను. ఎందరో డాక్టర్లు వైద్యం చేసి నయం చెయ్యలేకపోయినా ఆ జబ్బును మీ నాన్నగారు ఎంతో నేర్పుతో చికిత్స చేసి రూపుమాపారు. ఆ విధంగా నాకు పునర్జన్మని ప్రసాదించారు. షీలా ఉలిక్కిపడింది. ఏదో చెప్పడానికి నోరు తెరిచింది. సంజయ్ మెరుపులా ఆమె చెయ్యి నొక్కి మాట్లాడవద్దని సైగ చేశాడు. అవేమీ గమనించకుండా తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు కుచేలరావు. మిస్టర్ హర్నాథ్, మీ అమ్మ నేను కాలేజీలో చదువుకునేవాళ్ళం. ప్రతి కాలేజీ కుర్రాడి హృదయంలోనూ ఎవరో ఒక విద్యార్థిని చెరగని ముద్ర వేసుకోవడం, ఆ తీయని స్మృతులు ఆజన్మాంతం అతడి హృదయంలో పదిలంగా నిలిచిపోవడం సహజమే అంటూ భారంగా నెట్టూడ్చి, పోనివ్వు, ఈ వయసులో అటువంటి గతాన్ని తిరగదోయడం హాస్యాస్పదమే. మొత్తానికి నువ్వు ఏ వ్యక్తి కడుపునైతే పుట్టావో ఆ వ్యక్తి జ్ఞాపకాలు ఇప్పటికీ నాలో స్థిరంగా మిగిలిపోయి ఉన్నాయి అంటూ ఒక్క క్షణం ఆగాడు కుచేలరావు. అందరి కళ్ళు అప్రయత్నంగా లెక్చరర్ హర్నాథ్ వైపు మళ్ళాయి. అందరి మస్తిష్కంలోనూ ఒకే ఒక ఆలోచన కదులుతోంది. బహుశా కుచేలరావు చదువుకునే రోజుల్లో హర్నాథ్ తల్లిని ప్రేమించుంటాడు. కుచేలరావు కంఠం కంగుమంది. మళ్ళీ, మిస్ కార్తీక,
మీ నాన్నగారు ఆ రోజుల్లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. ఒకప్పుడు నేను ఒక హత్య కేసులో ఇరికించబడ్డాను. సాక్ష్యాలన్నీ నాకు విరుద్ధంగా సృష్టించబడ్డాయి. పోలీసు ఉన్నతాధికారులంతా ఆ హత్య నేనే చేశానని నమ్మినా మీ నాన్న మాత్రం అది నమ్మక అహోరాత్రులు శ్రమించి పరిశోధించి అసలు హంతకుణ్ణి పట్టుకుని నా కంఠానికి ఉరితాడు బిగుసుకోకుండా కాపాడాడు. డాక్టర్ ఆనంద్. ఒకప్పుడు నేను తీవ్రంగా జబ్బుపడి ఒక శానిటోరియంలో అడ్మిట్ అయ్యాను. అప్పుడు మీ అమ్మ నాకెంతో ఆత్మీయంగా శ్రద్ధగా శుశ్రూష చేసి మళ్ళీ పునర్జన్మను ప్రసాదించింది. ఆమె సేవల ఫలితంగానే నేను లేచి తిరగలిగే యోగ్యత సంపాదించాను. ఆ శానిటోరియంలో మీ అమ్మ నర్సుగా పనిచేసిందని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. ఆ విధంగా మీ తల్లిదండ్రులు నాకు చేసిన ఉపకారాల ఫలితంగానే ఈరోజు మీరిక్కడున్నారు. మనిషి ఎవరినైనా మర్చిపోగలడు, కానీ తన ప్రాణదాతలని ఎన్నడూ మరవలేడు. దయచేసి మీరంతా 15 రోజుల పాటు నా అతిథులుగా ఈ ఇంట్లో బస చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఆ 15 రోజుల్లో నేను మీ మనస్తత్వాలు స్టడీ చేసి నా ఆస్తికి ఎవరిని వారసులుగా ఎన్నుకోవాలో నిర్ణయిస్తాను. ఈ లోపల ఎవరైనా వెళ్ళిపోదలిస్తే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. అటువంటప్పుడు నా ఆస్తిలో వాళ్ళకి ఎటువంటి ప్రమేయం ఉండదు. 15 రోజుల తర్వాత నా నిర్ణయం ప్రకటించబడుతుంది. ఆ రోజే నా లాయర్ శాంతి ప్రకాష్ సమక్షంలో విల్లు రాసేస్తాను. ఇక్కడ మీకే ఇబ్బంది ఉండదు. వెంగపదం మీ అవసరాలన్నీ చూసుకుంటాడు. ఇంతకు మించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నందుకు క్షంతవ్యుణ్ణి. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీరు భోజనాలు కానిచ్చి మీ గదుల్లో విశ్రాంతి తీసుకోండి. వెంగపదం, నన్ను తీసుకెళ్ళు అంటూ ముగించాడు కుచేలరావు. వెంగపదం అతన్ని లేపి నడిపించుకుంటూ బయటికి తీసుకెళ్లాడు. అతిథులంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అందరి కళ్ళలోనూ అపారమైన ఆసక్తి. ఎవరెవరు ఏ మోతాదులో వారసులు అవుతారు అన్న మీమాంస, కుతూహలం స్పష్టంగా ద్యోక్తం అవుతోంది. భోజనాలు అయ్యాక అందరూ మేడ మీదకి వెళ్ళి తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. సంజయ్ షీల వెంట ఆమె గదిలోకి వచ్చి తలుపులు దగ్గరగా చేరేసి, ఇప్పుడు చెప్పు, కుచేలరావు నీ తండ్రి డాక్టర్ అని, తన ప్రాణాలు కాపాడాడని చెప్పినప్పుడు నువ్వు ఉలిక్కిపడ్డావు ఎందుకు అని అడిగాడు. కారణం చెప్పానంటే నువ్వు కూడా నిర్ఘాంతపోతావు. మా నాన్న డాక్టర్ కాదు, రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేసేవారు. కుచేలరావు అంత పచ్చి అబద్ధం ఎందుకు చెప్పాడో నాకు అర్థం కావడం లేదు అంది షీల ఆశ్చర్యంగా. సంజయ్ బ్రూకుటి ముడిపడింది. కాసేపు ఆలోచించి సాలోచనగా తలూపాడు. షీల, కుచేలరావు అబద్ధం చెప్పలేదు, అందుకు రుజువులున్నాయి. నీ విషయం చెప్పినప్పుడు అది అబద్ధం కనుక నువ్వు ఉలిక్కిపడ్డావు. నేనే వారించకపోతే నిజం చెప్పేదానివి. అటువంటప్పుడు మిగతా వాళ్ళ మొహాల్లో ఆశ్చర్య భావాలు పొడచూపేవి. అవేవి కాకుండా అందరూ కుచేలరావు చెప్పింది విని నిజమే అన్నట్టు బుర్రలూపారు. దీన్ని బట్టి ఆలోచిస్తే కుచేలరావుకు నీ విషయంలోనే ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అని అనిపిస్తోంది. ఆయన అతిథుల వివరాలు తెలుసుకోవడానికి నియమించిన వ్యక్తే నీ విషయంలోనూ పొరపడి ఉంటాడు. ఇంకెవరో షీల అనే అమ్మాయికి వెళ్ళబోయి నిన్నే ఆమె అనుకుని కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. ఒక విధంగా నీ హేతువాదం సమంజసంగానే ఉంది, కానీ మరోవైపు నుంచి కూడా ఆలోచించాలి. కుచేలరావు ఇతరుల గురించి చెప్పిందంతా నాలాగే అబద్ధమైనా వాళ్ళు కిమ్మనకుండా ఊరుకోవడానికి ఆస్కారం ఉంది కదా. ఒకవేళ ఆయన చెప్పింది అబద్ధమని, తమ తల్లిదండ్రులు ఇంకెవరో అనే నిజం బయటపడితే ఆయన ఎక్కడ వెళ్ళిపోమంటాడో, ఆ విధంగా కలిసి రాబోతున్న అదృష్టం ఎక్కడ చేజారిపోతుందో అని వాళ్ళు కూడా భయపడి ఉండొచ్చు కదా. అవును, అదే నిజమే. నిజాలు తెలుసుకోవడానికి ఓ పని చేద్దాం. నేను మద్రాస్ క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కు ట్రంక్ కాల్ చేసి ఇన్స్పెక్టర్ రాజారెడ్డికి కథంతా వివరించి ఈ అతిథుల తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని వాళ్లతో కుచేలరావుకు నిజంగానే సంబంధాలు ఉండేవో లేదో ఆరా తీయించమని కోరతాను. ఏమంటావు? ఐడియా బాగానే ఉంది, అలాగే చెయ్యి. ఇంట్లో టెలిఫోన్ లేనట్టుంది. అంతేకాదు ఇల్లంతా ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉండగా కరెంటు లేకపోవడం మరొక విడ్డూరమే. వెంగత్తూరు ఇక్కడికి 6 మైళ్ళు దూరమే. అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉండి ఉంటుంది.
రేపు అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ట్రంక్ కాల్ చేస్తాను. ఆల్ రైట్, ఉదయం మళ్ళీ కలుద్దాం, గుడ్ నైట్ అని తన గదిలోకి వెళ్ళిపోయాడు సంజయ్. తలుపులు మూసి నైట్ డ్రెస్ తొడుక్కుని లైట్ ఆర్పి పక్క మీద వాలాడు. గడియారాన్ని దిండు కింద పెట్టి కళ్ళు మూసుకున్నాడు. ఇంటి వెనక తోటలో చెట్టు మీద కూర్చుని భయంకరంగా అరుస్తోంది గుడ్ల గోబ. కుచేలరావు గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి హఠాత్తుగా భవనం దద్దరిల్లేలాగా గావుకేక వినిపించినట్టు అయింది. చటుక్కున కళ్ళు తెరిచాడు. చెవులు రిక్కించి పడుకునున్నాడు. ఒకసారి గొంతు పొర చినిగేలాగా వినిపించింది ఆ పొలికేక. మేడ మీద కాదు, కింద నుంచి. అప్పటికే మేడ మీదున్న గది తలుపులు తెరుచుకుంటున్న శబ్దాలు వినిపించాయి. కింద నుంచి వెంగపదం అరుస్తున్నాడు గట్టిగా, బాబుగారిని ఎవరో చంపేశారు, రండి, త్వరగా రండి. తలుపు తెరిచి బయట కురికాడు సంజయ్. అప్పటికే షీలాతో పాటు అతిథులందరూ గదుల్లోంచి బయటకు వచ్చారు. అందరూ హడావిడిగా మెట్ల వైపు పరిగెత్తారు. హాల్లో నిల్చుని గుండెలు బాదుకుంటున్నాడు వెంగపదం. ఏం జరిగింది, ఏమైంది అడిగారు అందరూ. నా గది అయ్యగారి పడగ్గది పక్కనే ఉంది. 5 నిమిషాల క్రితం ఆయన గావుకేక విని నిద్ర లేచాను. నా గదిలోంచి బయటికి రాబోతూ ఉండగా మళ్ళీ కేక వినిపించింది. ఆయన గది దగ్గరికి పరిగెత్తి చూస్తే తలుపులు బార్లా తెరిచున్నాయి. లోపల మంచం మీద ఆయన గది ఎక్కడుంది? మధ్యలో అందుకున్నాడు సంజయ్. వెంగపదం వాళ్ళని కుచేలరావు గది దగ్గరికి తీసుకెళ్లారు. ఆ గదిలో అడుగు పెట్టగానే అందరూ స్థాణువులైపోయారు. మంచం మీద వెల్లికిలా పడున్నాడు కుచేలరావు. నిర్జీవంగా, చలనరహితంగా, పరుపు దిండు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. డాక్టర్ ఆనంద్, సంజయ్లు ఇద్దరు గబగబా మంచాన్ని సమీపించారు. అప్పుడు పడింది సంజయ్ దృష్టి మంచానికి కాస్త యువతల నేల మీద పడున్న వస్తువు మీద. అది పొడవాటి ఇత్తడి రాడ్. దాని ఓ చివర 3 అంగుళాల వరకు నల్ల బారి ఉంది. రక్తపు మరకలు కూడా అక్కడే ఉన్నాయి. సడన్గా జ్ఞాపకం వచ్చింది సంజయ్కు. తాను ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు హాల్లో ఓ పక్క గోడలో కట్టిన చలి కాచుకునే కుంపటి దగ్గర కనిపించిన రాడ్ అది. మంటను ఎగదొయ్యడానికి ఉపయోగించేవారు కనుక దాని ముందు భాగం నల్లబారి ఉంది. బహుశా హంతకుడు కుచేలరావు తల పగలగొట్టి చంపుంటాడు. అంతలో డాక్టర్ ఆనంద్ కుచేలరావు చెయ్యి 5 నిమిషాలు పట్టుకుని పల్స్ చూసి, థ్యాంక్ గాడ్, ఈయన ఇంకా బ్రతికే ఉన్నాడు, పల్స్ కొట్టుకుంటోంది, కేవలం స్పృహ పోయింది. వెంగపదం, వెంటనే వెళ్ళి నా గదిలోంచి మెడికల్ చెస్ట్ పట్రా అన్నాడు హడావిడిగా. వెంగపదం బాణంలాగా దూసుకెళ్ళాడు అవన్నీ తేవడానికి. గాయం కడగడానికి వేడినీళ్ళు పట్టుకొద్దాం, నా వెంట రండి అంటూ భర్త చేయి పట్టుకొని బయటికి నడిచింది సత్యవతి. నిమిషాల మీద వచ్చేశాయి మెడికల్ చెస్ట్, వేడినీళ్ళు. డాక్టర్ ఆనంద్ గబగబా కుచేలరావు నుదుటి మీద గాయాన్ని శుభ్రం చేసి కట్టుగట్టి రక్తస్రావాన్ని ఆపేశాడు. ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. గదంతా ఒక మారు కలిగి చూశాడు సంజయ్. ఆ గది పడమటి దిక్కున పెద్ద కిటికీ ఉంది. లోపల వైపు బోల్ట్ వేసే ఉంది. అంటే ఆ కిటికీ గుండా బయట నుంచి ఎవ్వరూ రాలేదన్నమాట. సంజయ్ని ఆకట్టుకున్న మరొక విశేషం ఏమిటి అంటే ఆ ఇంట్లో ఎటు చూసినా ఇత్తడి వస్తువులు ఉన్నమాట నిజమే, కానీ ఈ గదిలో వాటి సంఖ్య ఇంకాస్త ఎక్కువ మోతాదులో ఉంది. మంచంతో సహా ఎటు చూసినా ఇత్తడే. అన్నీ పాలిష్ చేయబడ్డట్టు దగదగా మెరిసిపోతున్నాయి. సాలోచనగా తలూపి ఆ ఇత్తడి రాడ్ని ఎవ్వరు ముట్టుకోవద్దే, దాని మీద హంతకుడి వేలి ముద్రలు ఉండే ఉంటాయి. నేను వెళ్ళి వెంగత్తూరు పోలీసుల్ని పిలుచుకొస్తాను. కుచేలరావు గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది, ఇది పోలీస్ కేసు, వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మన కర్తవ్యం అంటూ షీలాని అక్కడే ఉండమన్నట్టు సైగ చేసి బయటికి నడిచాడు సంజయ్. బయట ఉన్న తమ కారెక్కి 10 నిమిషాల్లో చేరుకున్నాడు ఊళ్ళోకి. పోలీస్ స్టేషన్ కనుక్కోవడం కష్టం కాలేదు. అదృష్టవశాత్తు ఇన్స్పెక్టర్ అక్కడే ఉన్నాడు. సంజయ్ తనని తాను పరిచయం చేసుకోగానే, గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ సంజయ్, మీ గురించి మా డిపార్ట్మెంట్లో తరచూ వింటూ ఉంటాం, హార్దిక స్వాగతం పలికాడు. అతనికి జరిగింది వివరించి వెంటనే కావలసిన సిబ్బందితో బయలుదేరమని కోరాడు. 5 నిమిషాల్లో సిబ్బందితో జీప్ ఎక్కాడు ఇన్స్పెక్టర్. వాళ్ళు అక్కడికి చేరే లోపల ఆ వృద్ధుడికి స్పృహ తెప్పించడంలో కృతకృత్యుడయ్యాడు ఆనంద్.
అప్పటికే ఎయిర్ హోస్టెస్ కార్తీక కాఫీ తయారు చేసి ఆయన చేత తాగించింది. ఈ రాడ్తోనేనా హత్యా ప్రయత్నం జరిగింది? అడిగాడు ఇన్స్పెక్టర్ కింద పడి ఉన్న ఇత్తడి కడ్డీ వైపు చూపుతూ. అవును. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఫింగర్ ప్రింట్స్ తీయించండి. ప్రింట్స్ కనుక దొరికాయి అంటే హంతకుడు పట్టుపడ్డానికి క్షణం కూడా పట్టదు అన్నాడు సంజయ్. ఎవరు మాట్లాడుతోంది? ఒకరు సంజయ్ అనుకుంటాను. ఆ కొత్త వ్యక్తి ఎవరిది? అడిగాడు మంచం మీద కూర్చున్న కుచేలరావు. ఈయన పోలీస్ ఇన్స్పెక్టర్, వెంగత్తూరు నుంచి వచ్చాడు. పోలీస్ ఇన్స్పెక్టరా? నా ఇంట్లో పోలీసులకేం పని? కుచేలరావు నోట్లోంచి వెలువడ్డ ఆ మాటలు అందరినీ చకితులను చేశాయి. అదేంటి రావు గారు, మీ మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆ దౌర్జన్యానికి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకోవడం పోలీసుల కర్తవ్యం కాదా? అన్నాడు సంజయ్ ఆశ్చర్యంగా. వాళ్ళనెవరు పిలిచారు ఇక్కడికి? నేనే, మిస్టర్ సంజయ్. ఇది నా ఇల్లు. ఇక్కడ నా అనుమతి లేనిదే ఏ పని జరగడానికి వీల్లేదు. నా ఇంటి చుట్టూ పోలీసులు తిరగడం నాకు ఇష్టం ఉండదు. నా మీద హత్యా ప్రయత్నం జరిగింది నిజమే, అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా. అటువంటప్పుడు ఈ గొడవంతా ఎందుకు? ఒకవేళ నా ప్రాణాలు పోయింటే అప్పుడు మీరేం చేసుకున్నా నాకు అభ్యంతరం ఉండేదే కాదు. ఇన్స్పెక్టర్, దయచేసి మీరు ఇక వెళ్ళొచ్చు అన్నాడు కుచేలరావు నిర్మోహమాటంగా. ఇన్స్పెక్టర్ మొహం జేవురించింది. సరే, మీకు మా సహాయం అవసరం లేకుంటే తర్వాత మమ్మల్ని నిందించవద్దు అంటూ విశ్వస బయటికి నడిచాడు. అతని వెనకే సంజయ్ కూడా యువతలకు వచ్చాడు. ఆ ముసలాడికి పిచ్చిగాని ఉందేమిటి అన్నాడు ఇన్స్పెక్టర్ మొహం చిట్లిస్తూ. పిచ్చేం లేదు కానీ అలా ఎందుకు ప్రవర్తించాడో నాకు కూడా అర్థం కావడం లేదు. మొత్తానికి ఏదో రహస్యం ఉంది. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, నా వల్ల మీకు ఈ విధంగా అవమానం జరిగింది. డోంట్ వరీ, నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఏది ఏమైనా ఈ పరిస్థితిలో త్వరలోనే మరొక సంఘటన జరగవచ్చునని నా అనుమానం. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సంజయ్ తలూపి ఆల్ రైట్, నేను కూడా మీ వెంట పోలీస్ స్టేషన్ వరకు వస్తాను. అక్కడి నుంచి మద్రాసుకు ట్రైన్ కాల్ చేసి క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డితో కాస్త మాట్లాడాలి అన్నాను కారెక్కుతూ. అప్పటికే తూర్పు దిక్కున తెల్లవార సాగింది. 2 రోజులు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండానే గడిచిపోయాయి. 3వ రోజు మధ్యాహ్నం లంచ్ సమయంలో అందరూ డైనింగ్ హాల్లో కూర్చున్నాక సంజయ్ లేచి, ఫ్రెండ్స్, ఈరోజు మిస్టర్ కుచేలరావు ముందు మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసే కొన్ని నిజాలు బయట పెట్టదలిచాను. ఆయన్ని పిలుచుకురమ్మని వెంగపదాన్ని పంపించాను. అంతవరకు ఓపికగా కూర్చోగలరు అన్నాడు. సంజయ్ ధోరణి అందరినీ విస్మయపరిచినా ఏం జరుగుతుందో చూద్దామని కిమ్మనకుండా కూర్చున్నారంతా. 10 నిమిషాల తర్వాత కుచేలరావుని నడిపించుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు వెంగపదం. మిస్టర్ సంజయ్, నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారట, ఏమిటది? అడిగాడు కుచేలరావు కుతూహలంగా. అవును, ఈరోజు మీ అతిథుల ముందు నేను ఒక పచ్చి నిజాన్ని బయటపెట్టదలిచాను. ఏమిటది? మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఆరితేరిన అబద్ధాల కోరని. సంజయ్ నోటి వెంట వెలువడ్డ ఆ మాటలు అక్కడ కూర్చున్న వారందరినీ స్థాణువుల్ని చేశాయి. కుచేలరావు ఆ షాకులోంచి తేరుకుని, నేనా? అబద్ధాల కోరునా? అన్నాడు నోరు తెరుస్తూ. అవును, రుజువులతో సహా చెప్తాను వినండి. షీలా తండ్రి ఒకప్పుడు గొప్ప డాక్టర్ అని, మిగతా డాక్టర్లు నయం చేయలేక ఆశ వదులుకున్న మీ జబ్బును రూపుమాపి మీ ప్రాణాలు కాపాడారు అని చెప్పారు కదూ. నిజానికి ఆయన డాక్టర్ కాదు. మీ ప్రాణాలు కాపాడనో లేదు, ప్రాణాలు తీయడానికి కుట్ర పన్ని విషపూరితమైన మందులిచ్చి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు. దైవవశాత్తు మీరా గండ నుంచి గట్టెక్కి కోర్టులో ఆయన మీద కేసు పెట్టారు. సాక్ష్యాలు సరిపడక ఆ కేసు నిలవలేదు. ఆయన మిమ్మల్ని ఎందుకు చంపడానికి ప్రయత్నించాడో కారణం మీకే తెలియాలి. మిస్టర్ నారాయణ వర్మ తండ్రి మీరు యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు మీ శత్రువైన ఒక విద్యార్థి గూండాలతో మీ మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తే ఆయన తండ్రి వాళ్లను చితకదన్ని మిమ్మల్ని కాపాడారు అని చెప్పారు. నిజానికి మీ మీద గుండాలతో దాడి చేసింది వేరెవ్వరూ కాదు, నారాయణ వర్మ నాన్నే. ఆ దాడిలో మిమ్మల్ని మూర్ఛపోయేటట్టు కొట్టి చనిపోయారు అని అనుకుని రోడ్డు మీద వదిలేసి పారిపోయిన వాళ్ళు.
దారిన పోయే దానయ్యల ద్వారా మీరు హాస్పిటల్లో చేర్చబడ్డారు. తర్వాత మీరు వాళ్ళ మీద కేసు పెడితే అందరికీ 6 నెలల శిక్ష పడింది. ఆయన మిమ్మల్ని అలా ఎందుకు చావగొట్టాడో నాకు తెలియదు. ఇక హర్నాథ్ తల్లి విషయం, ఆవిడ మీరు ఒకే కాలేజీలో చదువుకున్న మాట నిజమే. అలాగే జబ్బుతో శానిటోరియంలో చేరిన మీకు అక్కడ నర్సుగా పనిచేసిన డాక్టర్ ఆనంద్ తల్లి ఎంతో శ్రద్ధాశక్తులతో సేవలు చేసిన మాట కూడా వాస్తవమే. అయితే మీరా శానిటోరియం నుంచి డిశ్చార్జ్ అయ్యాక కొద్ది రోజులకు ఆవిడ మీ ఇంటికి వచ్చి మీతో తీవ్రంగా ఘర్షణ పడి నానా బూతులు తిట్టి వెళ్ళిపోయింది. హఠాత్తుగా ఆవిడలా దేనికి ప్రవర్తించిందో చిత్రమే. పోతే కార్తీక తండ్రి గురించి, ఆయన ఆ రోజుల్లో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారని ఏదో హత్య కేసులో ఇరుక్కున్న మిమ్మల్ని చాకచక్యంతో కాపాడారని చెప్పారు. నిజానికి ఆ హత్య కేసులో మిమ్మల్ని ఇరికించింది ఎవరో కాదు, ఆయనే. కొమ్ములు తిరిగిన లాయర్లను పెట్టి మీరా కేసు నుంచి తప్పించుకోగలిగారు. ఇక్కడ అత్యంత విచిత్రమైన విషయం ఏమిటి అంటే, అంతకుముందు ఆయన మీరు ప్రాణమిత్రులు. అటువంటప్పుడు ఆయన మిమ్మల్ని హత్య కేసులో ఇరికించి ఎందుకు ఉరికంపం ఎక్కించాలి అని అనుకున్నాడో ఎవ్వరికీ అంతుబట్టలేదు. అటువంటి ఆగర్భ శత్రువుల సంతానమైన వీళ్ళందరినీ మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడికి పిలిపించారో అంతకన్నా అగమ్య గోచరం అని చుట్టూ కూర్చున్న అతిథుల వైపు చూశాడు సంజయ్. అందరూ అతన్ని నమిలి మింగేసేలాగా చూస్తున్నారు, ఒక్క షీల తప్ప. లోపల నవ్వుకున్నాడు సంజయ్. ఇంతవరకు తాము కుచేలరావు ప్రాణదాతల సంతానమని, దాని ప్రతిఫలంగా ఆయన ఆస్తికి వారసులం కాబోతున్నామని మురిసిపోతున్న వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా తాము ఆయన శత్రువుల సంతానము అని తెలియగానే కలిసి రాబోతున్న కలిమి ఎక్కడ తోక ముడుచుతుందోనని బెదిరిపోతున్నారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఖంగుమంది కుచేలరావు కంఠం. మిస్టర్ సంజయ్, నీ గురించి నేనేమో అనుకున్నాను, మొత్తానికి కాకలు తీరిన పిండాని వేనన్నమాట. ఈ విషయాల సేకరణకు నీవు ఎంతో మంది మార్బలాన్ని వినియోగించి ఉంటావు, అవునా? ఆ విషయం తర్వాత. ముందు నేను చెప్పేది నిజమేనని అంగీకరిస్తున్నాను. నా అంగీకారం అనంగీకారాలతో మీకు నిమిత్తం లేదు. ఒకవేళ వీళ్ళంతా నా శత్రువుల సంతానమే అని అనుకున్నా ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వీళ్లను పిలిపించి నా ఆస్తికి భాగస్వాములను చేయడం గొప్ప విశేషమే కదా. ఇక ఇంతకు మించి నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. వెంగపదం, నన్ను తీసుకెళ్ళు అన్నాడు కుచేలరావు లేస్తూ. అతిథులంతా తల మీద భారం తొలగినట్టు నెట్టూడ్చారు తేలిగ్గా. కుచేలరావు గారు, దయచేసి కూర్చోండి, నేను ఇంకా అసలు విషయానికి రాలేదు. నేను బయట పెట్టదలుచుకున్న మరో కొత్త సమాచారాన్ని విన్నాక ఈ అతిథులంతా దిగ్భ్రాంతితో స్తబ్దులవుతారో మరేమవుతారోనని భయంగా ఉంది అన్నాడు సంజయ్ నాటకీయంగా. ఏమిటది అన్నాడు కుచేలరావు అప్రయత్నంగా కుర్చీలో చతికిలబడుతూ. మీరిప్పుడు 60 లక్షలకు అధిపతి అని, మీ తదనంతరం డబ్బంతా వేళ్లకు చెందేలా విల్లు రాస్తున్నానని బొంకారు కదూ. వంకడమా ఏంటి పిచ్చివాగుడు? అది నా దృఢ నిర్ణయం అన్నాడు కుచేలరావు తీక్షణంగా. పక్కపక్క నవ్వాడు సంజయ్. అయితే ఆ డబ్బెక్కడుంది? అంత ధనాన్ని మీరు ఈ లంకంత ఇంట్లో ఒంటరిగా ఉంచారు అన్నది సుస్పష్టం. అందుకే భారతదేశంలోని బ్యాంకులన్నీ క్షుణ్ణంగా చెక్ చేయబడ్డాయి. ఏ ఒక్క బ్యాంకులోనూ మీ పేర ఖాతా కానీ లాకర్ కానీ లేవు. మరి మీ 60 లక్షల అపార సంపత్తి ఎక్కడున్నట్టు? అంతేకాదు, ప్రస్తుతం మీ మీద తలకు మించిన అప్పులున్నాయి. 6 నెలలుగా కరెంటు బిల్లు కట్టనందువల్ల ఇంటి ఫ్యూజు బోర్డు ఊడబెరుక్కొని పోయారు. అలాగే టెలిఫోన్ బిల్లు చెల్లించనందువల్ల ఆ లైన్ కూడా కట్ చేయబడింది. అంతకన్నా విచిత్రం ఏమిటంటే, పాలవాడికి బొగ్గులవాడికి సైతం మీరు అనేక నెలల నుంచి డబ్బు చెల్లించడమే లేదు. 60 లక్షల ఆస్తిపరుడికి ఎటువంటి పిల్ల అప్పులా? దీనికి మీ జవాబేంటి? వేదాంతిలాగా నవ్వాడు కుచేలరావు. మిస్టర్ సంజయ్, మీ అమోఘమైన తెలివితేటల్ని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కారణం, దేశంలోని ఏ బ్యాంకులోనూ నాకు ఖాతా లేదన్నమాట నిజమే. అలాగే
నా మీద చిన్న చిన్న అప్పులు కూడా ఉన్నాయి అన్న మాట కూడా నిజమే. అంత మాత్రం నా దగ్గర 60 లక్షలు లేవనుకోవడం సబబు కాదు. నేను ఆ ధనాన్ని మరెక్కడో గుప్తంగా దాచి ఉంచొచ్చు కదా. అలాగే నా అప్పుల విషయం నా తర్వాత అవి అణా పైసలతో సహా చెల్లించబడతాయి. నా బిల్లులో ఆ ఏర్పాట్లు చేస్తాను. ఆ అప్పుల వాళ్ళు ఊరికేనే నా పైన అన్ని రోజులు బాకీ వదిలి ఊరుకోరు. ధనవంతులపై తమ బాకీలు ఉండడం వాళ్ళు గర్వకారణంగానే భావిస్తారు. ఇటువంటి కళ్ళబొల్లి కబుర్లతో మీరు ఈ అతిథుల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. మీలాగా వీళ్ళు కూడా అలాగే అనుకుంటే నిక్షేపంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నేనెవ్వరిని అభ్యంతర పెట్టను. దొట్సాలంటూ లేచాడు కుచేలరావు. వెంగపదం ఆయన్ని తోడుకొని వెళ్ళిపోయాక అందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. మిస్టర్ సంజయ్, పానకన్న పొడకలాగా మీరు మా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి కుచేలరావు గారి మనశ్శాంతిని భంగం చేస్తున్నారు. మీరు కేవలం మీ కజిన్కి తోడుగా ఇక్కడికి వచ్చారని మర్చిపోకండి. ఒకవేళ ఆ ముసలాయన వద్ద దమ్మిడీ లేదంటే మా అందరికీ 100 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఎలా పంపుతాడు? దివాలా కోరు మనిషి అయిన వాడెవడైనా అలా 5500 రూపాయలు వృధా చేస్తాడా? ఆయన దగ్గర డబ్బుంది, ఎక్కడో దాచుంది. ఈ వ్యవహారం తేలే వరకు నేను ఇక్కడి నుంచి కదలదలుచుకోలేదు అన్నాడు హర్నాథ్ సీరియస్గా. నేను 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 అన్నారందరూ ముక్త కంఠంతో. ఆ మర్నాటి సాయంత్రం 7 దాటాక డాక్టర్ ఆనంద్ సంజయ్ గదికొచ్చాడు. ఇంట్లో సరైన కంపెనీ దొరక్క చాలా బోరుగా ఉంది నాకు. బయట వెన్నెలు కాస్తోంది. అలా తోటలోకి తిరగొద్దామా అని అడిగాడు. ఓకే ఉండండి, షీలా కూడా వస్తుందేమో కనుక్కొస్తానే అంటూ ఆమె గదికి వెళ్ళి అడిగాడు. షీలా ఏదో ఇంగ్లీష్ నవల్ చదువుకుంటోంది. అతన్ని వెళ్ళమంది. డాక్టర్ ఆనంద్ వెంట ఇంట్లోంచి బయటకు వచ్చాడు సంజయ్. బయట నిజంగానే పిండారబోసినట్టు వెన్నెలుంది. ఆ వెన్నెల్లో తోటలో ఎన్ని గంటలు గడిపినా తెలిసిరాదు. ఇద్దరు పచారులు చేస్తున్నట్టు వెనక్కి తోటలోకి నడిచారు. కొద్ది దూరం వెళ్ళారో లేదో సంజయ్ చటుకున డాక్టర్ చేయి నొక్కి ఆపాడు. ఆ హఠాత్ సంఘటనకు నివ్వెరబోతూ అతని వైపు చూశాడు ఆనంద్. సంజయ్ మాట్లాడవద్దన్నట్టు సైగ చేసి ఎదురుగా ఉన్న ఓ చెట్టు వైపు సైగ చేశాడు. చటుక్కుని అటు చూసి నోరు తెరిచాడు ఆనంద్. హర్నాథ్, కార్తిక ఈ లోకాన్ని మరిచి ఒకరి బాహుబంధాల్లో ఒకరు ఇమిడి తన్మయత్వాన్ని అనుభవిస్తున్నారు అక్కడ. హర్నాథ్ ఆమె పెదవుల్ని బుగ్గల్ని తన అదరాలతో స్పృశిస్తూ వీపు వెనక బ్లౌజ్ హుక్స్ ఊడదీస్తున్నాడు. ఓ మై గాడ్, నో! ఆ దృశ్యాన్ని చూడలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఆనంద్. ఇందులో చూడకూడనిది ఏమీ లేదే. స్త్రీ పురుషులు ఇరువురు రాస క్రీడలు చలపడం వింతేం కాదే. మీకు ఇలాంటివి పడవా అని అడిగాడు సంజయ్ నవ్వుతూ. ఆనంద్ పలకలేదు. కళ్ళు తెరిచి మళ్ళీ అటు చూశాడు. అప్పటికే కార్తీక బ్లౌజ్ హుక్స్ ఊడదీశాడు హర్నాథ్. అంతే. నో నో, ఆగండి ఆగండి, తొందరపడకండి అంటూ అటు పరుగు తీశాడు డాక్టర్ ఆనంద్. అంతవరకు ఈ లోకంలో లేని జంట పక్కలో పిడుగుపడ్డట్టు అదిరిపడి లేచి నించున్నారు. కార్తీక చటుక్కున పైట నిండుగా కప్పుకొని చెట్టు పక్కకి తప్పుకుంది. భార్య వియోగుడైన ఆ బ్రహ్మచారి ఎన్నాళ్ల తరువాత లభ్యమైన ఆ సువర్ణావకాశం ఆ విధంగా భగ్నమయ్యేసరికి నిప్పులు కక్కే కళ్ళతో చూశాడు ఆనంద్ వైపు. అతని ఆగ్రహ దృక్కుల్ని తట్టుకోలేక తలవంచుకున్నాడు డాక్టర్ ఆనంద్. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ హర్నాథ్, మీరు చేస్తున్న పని అనుచితంగా తోచి ఆవేశపడ్డాను అన్నాడు తగ్గు స్వరంతో. మీరు ఆవేశపడ్డానికి నేనేం రేప్ చేయడం లేదే ఆమెను. ఇద్దరం ప్రేమించుకున్నాం, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. తొందరపడ్డామే అనుకోండి, ఇందులో అనుచితం ఏముంది? అయినా మా వ్యక్తిగత విషయాల్లో జోక్యం కలగజేసుకుని కలత చెందడానికి మీరెవరు అన్నాడు హర్నాథ్ తీక్షణంగా. అయిన వాణ్ణి గనకే ఇంతగా ఆరాటపడుతున్నాను అంటూ ఇంకా ఏదో చెప్పబోయి మౌనం వహించాడు ఆనంద్. హర్నాథ్ సాలోచనగా తలూపాడు. ఇప్పుడు అర్థమైంది. అందమైన కార్తీకను పొందడానికి తప్పించిపోతున్న నీవు మేమిలా కనిపించేసరికి ఈర్ష్య అసూయలతో దహించుకుపోతున్నావు అన్నమాట. శివశివ అంటూ చెవులు మూసుకున్నాడు ఆనంద్. లేకుంటే నీవెంతగా బాధపడిపోవడానికి ఏమిటి కారణం? మేమిద్దరం ప్రేమించుకోవడం నీకు ఇష్టం లేదా? అపచారం, మహా అపచారం.
అంతవరకు ప్రేక్షకుల్లాగా నుంచుని ఆ ఆర్భాటం చూస్తున్న సంజయ్ కలగజేసుకున్నాడు. మిస్టర్ ఆనంద్, మీరేదో చెప్పడానికి తటపటాయిస్తున్నారు, దాస్తున్నారు. ఏమిటది చెప్పండి అన్నాడు అతన్ని సూటిగా చూస్తూ. డాక్టర్ ఆనంద్ నోరు విప్పడానికి మళ్ళీ వెనక ముందు అయ్యి ఇక విధి లేదన్నట్టు తలెత్తాడు. కర్ణ కఠోరమైన ఆ నిజం మీ ముందు ఎలా బయటపెట్టాలో నాకు అర్థం కావడం లేదు. చెబితే విని తట్టుకోగలరా? మీరు చెప్పకుంటే మానవ జాతి యావత్తు సిగ్గుపడేటటువంటి ఘోరం జరిగిపోవచ్చు. ముందు నా జీవన రహస్యం చెప్తా వినండి. నా తల్లి ఒక శానిటోరియంలో నర్సుగా పనిచేస్తుందన్న విషయం మీకు తెలుసు కదా. ఒకప్పుడు కుచేలరావు జబ్బుపడి ఆ శానిటోరియంలో చేరానని కూడా చెప్పాడు కదా. అప్పుడు నా తల్లి ఎంతో ఆత్మీయంగా తనకు సేవలు చేసి కోలుకోవడానికి తోడ్పడింది అని అన్నాడు కదా. అక్కడే అతను నా తల్లితో ప్రేమ పురాణం సాగించాడు. పెళ్లి చేసుకుంటానని భాషలు కూడా చేశాడు. ఆమె అతన్ని నమ్మింది, మనస వాచ ఆరాధించింది. కుచేలరావు ధనవంతుడు గనక స్పెషల్ వార్డులో ధనవంతులకు ప్రత్యేకించే రూమ్లో ఉండేవాడు. మాయ మాటలతో నా తల్లిని వశం చేసుకుని అక్కడే ఆమెను చెప్పడానికి నోరు చెల్లక ఆగిపోయాడు ఆనంద్. తర్వాత తలెత్తి అలా నా తల్లిని కొంతకాలం ఆట బొమ్మలా వాడుకున్నాడు అక్కడ. శానిటోరియం నుంచి డిశ్చార్జ్ అయిన నెల రోజులు గడిచినా అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి ఒకరోజు నా తల్లి స్వయంగా అతని ఇంటికెళ్ళి పెళ్లి విషయం కదిపింది. అంతవరకు తాను ఆమెను ఎరగనట్టే మాట్లాడాడట. అప్పుడు తెలిసింది ఆమెకు అతని నిజస్వరూపం. నా తల్లి ఆ అవమానాన్ని ఆగ్రహాన్ని భరించలేక అతనితో ఘర్షణ పడి నానా బూతులు తిట్టి వచ్చేసింది. ఆ తర్వాత ఆమె పెళ్ళి అదే శానిటోరియంలో పనిచేసే ఒక కాంపౌండర్తో జరిగింది. ఆమె చనిపోతూ చివరి గడియల్లో నాకు చెప్పిన కథనం ఇది. అందుకు బలీయమైన కారణం లేకపోతే ఏ రోజైతే ఆమె కుచేలరావు ఇంటికెళ్ళి తనని పెళ్లి చేసుకోమని ప్రాధేయపడిందో అప్పటికే అతని ప్రతిరూపం ఆమెలో రూపు దాల్చిందట. పెళ్ళైన తర్వాత ఆమె ఓ మగపిల్లాన్ని కన్నది. ఆ పిల్లాడు ఎవరో కాదు, నేనే. డాక్టర్ ఆనంద్ నోటి వెంట వెలువడ్డ ఆ వాక్యం ఆ ముగ్గురిని దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. నేనే కాదు, ఇక్కడికి పిలిపించబడ్డ అతిథులంతా ఆయన అక్రమ సంతానమేనని నా అనుమానం. యవ్వనంలో ఆయన స్త్రీ లోలుడై ఉంటాడు. పరిచయమైన ప్రతి ఆడదాన్ని మాయమాటలతో వశం చేసుకుని అవసరం తీరాక వంచి ఉంటాడు. అందుకే ఆ కుటుంబాలతో విరోధం తెచ్చుకున్నాడు. ఈ చివరి దశలో తనకు వారసులెవ్వరూ మిగల్లేదు గనక తన అక్రమ సంతానమైన మేము జ్ఞాపకం వచ్చుంటాం. కనీసం ఈ విధంగానైనా మాకు మేలు చేసి తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్నాడేమో. ఇప్పుడు అర్థమైందా హర్నాథ్? మీ ఇద్దరి విషయంలో నేనెందుకు ఇంత ఆరాటపడ్డానో, అజ్ఞానంలో పడి మీరెటువంటి పాపానికి ఒడిగట్టబోయారో. ఒక విధంగా కార్తీక నీకు వరసకు చెల్లెలవుతుంది. డాక్టర్ మాటలకు కార్తీక ఒక్కసారి గావుకేక పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడి నుంచి పరుగుదీసింది. హర్నాథ్ మొహంలో కత్తివాటుకు నెత్తురు చుక్క లేదు. ఆ మరునాటి ఉదయం అందరూ బ్రేక్ఫాస్ట్ ముగించుకొని హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. రాత్రి జరిగిన సంఘటనతో కార్తీక వాళ్ల ఎదుట పడ్డానికి సిగ్గుపడి తన గదిలోనే గడుపుతోంది. బ్రేక్ఫాస్ట్ కూడా పైకే తెప్పించుకుంది. అంతలో బయట కారాగిన చప్పుడు విని అందరూ ద్వారం వైపు చూశారు. చేతిలో ఫైళ్లు పట్టుకుని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే లాయర్ శాంతి ప్రకాష్ గారు వచ్చారు అంటూ గబగబా కుచేలరావు గదివైపు వెళ్ళాడు వెంగపదం. అందరి దృష్టి లాయర్ మీద నిలిచింది. 40 ఏళ్లుంటాయి ఆయనకు. చామన ఛాయ, కణతల దగ్గర నెరసిన జుట్టు, కళ్ళకద్దాలు. అతను కూడా అందరి వైపు ఒకసారి దృష్టి సారించి చిరునవ్వు నవ్వుతూ కుచేలరావు గదిలోకి నడిచాడు. 2 నిమిషాల తర్వాత వెంగపదం హాల్లోకి వచ్చి బాబుగారు అందరినీ లోపలికి రమ్మంటున్నారు అన్నాడు. అంతా లేచి ఆయన గదిలోకి వెళ్ళారు. ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ లాయర్ శాంతి ప్రకాష్ అని చెప్పానే, ఈయనే. మద్రాసులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. నేను చెప్పిన వివరాల ఆధారంగా మీ అందరి గురించి ఆరాలు తీసింది కూడా ఈయనే. నా నిర్ణయం ప్రకటించడానికి మిమ్మల్ని అందరినీ 15 రోజులు ఇక్కడ ఉండమని అన్నాను కదా. ఇప్పుడు ఆ ఉద్దేశం మార్చుకున్నాను అని కుచేలరావు చుట్టూ ఒకసారి కలియజూసి
ఇప్పటికే మీరంతా ఇక్కడ విసిగెత్తి ఉంటారు. ఇంక నేను మీ ఊర్మిని పరీక్ష చేయదలుచుకోలేదు. అందుకే శాంతి ప్రకాష్తో సంప్రదించి నా ఆస్తికి వారసుల్ని నిర్ణయించాను అన్నాడు. అందరూ ఊపిరి బిగబట్టి ఆయన ఏం చెప్తాడో అని వినాలని చెవులు రిక్కిచ్చారు. నా మరణ అనంతరం 60 లక్షలు విలువ చేసే నా ఆస్తిని మీ అందరికీ సమానంగా, అంటే ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున పంచుతున్నాను. కుచేలరావు నోటి నుంచి వెలువడ్డ ఆ వాక్యాలు అందరి హృదయాల మీద తేనె జల్లులు కురిపించాయి. అయితే ఇందులో కొన్ని షరతులున్నాయి. నిజానికి నేను పిలవదలుచుకున్న వ్యక్తులు 7. అందులో ఒక అతను చనిపోయాడు. మరొకరి గురించి ఇంకా ఆచూకీ తెలియనే లేదు. అతని పేరు లక్ష్మీపతి. అతనితో కలిసి వారసుల సంఖ్య 6 అవుతుంది. నా మరణ అనంతరం నెల రోజుల్లోగా అతనికి ఆచూకీ తెలిస్తే మిగతా వాళ్లతో పాటు అతడికి కూడా 10 లక్షలు చెందుతాయి. నెల రోజులు దాటాక నా ఆస్తితో ఎటువంటి సంబంధం ఉండదు. అతనికి చెందవలసిన ఆ 10 లక్షలు మీ 5గురికి సమానంగా పంచబడుతుంది. అంటే అతను రాని పక్షంలో మీ 5గురికి అదనంగా మరొక చెరి 2 లక్షలు చెందుతాయి అన్నమాట. పోతే ఈ ఇల్లు వెంగపదం పేరును రాస్తున్నాను. కారణం, వాడు 10 ఏళ్ల నుంచి రాత్రి పగలు అనక నాకు సేవలు చేస్తున్నాడు. వాడి నిస్వార్థ సేవలకు రుణం తీర్చుకోవడం నా కనీస ధర్మం. మరి మీ అప్పుల సంగతేంటి? మధ్యలో అందుకున్నాడు సంజయ్. కుచేలరావు నవ్వి, చెరి 12 లక్షలు పుచ్చుకునే ఆ 5గురు వారసులు నా కొద్దిపాటి అప్పులు కూడా తీర్చలేరా? ఆల్ రైట్, లాయర్ శాంతి ప్రకాష్ ఈ ఇంట్లోని సామానంతా అమ్మేసి ఆ అప్పులు తీర్చేస్తాడులేండి, మీకెందుకు శ్రమ అంటూ అతని వైపు తిరిగి వీలునామా సిద్ధం చేశావా అని అడిగాడు. శాంతి ప్రకాష్ తలూపి ఫైల్లోంచి అరటావు సైజు కాగితాలు తీశాడు. వీళ్ళందరి సమక్షంలో సంతకం చేస్తా, ఇలా ఇవ్వు. సాక్షుల స్థానంలో సంజయ్, సత్యవతి సంతకాలు చేశారు. వీరికి ఆస్తితో ఎటువంటి సంబంధం లేదు కదా అన్నాడు కుచేలరావు చెయ్యి ఊపుతూ. శాంతి ప్రకాష్ వీలునామాను ఫైల్ మీద ఉంచి పెన్ను అందించాడు. ఆయన సంతకం పూర్తయ్యాక సాక్షుల స్థానంలో సంజయ్, సత్యవతి సంతకాలు పెట్టారు. వీలునామా ఎలాగూ రాసేశారు కదా, ఇక 20 లక్షల ధనరాశిని ఎక్కడ దాచిపెట్టారో కూడా చెప్పేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు సంజయ్ కుతూహలాన్ని ఆపుకోలేక. కుచేలరావు నవ్వి, సమయం వచ్చినప్పుడు అది కూడా తెలుస్తుందిలేండి. ఆ రహస్యాన్ని నేను ఇప్పుడే బయటపెట్టదలుచుకోలేదు. అది నాకు తప్ప మరెవ్వరికి తెలియదు. లాయర్ ప్రకాష్ రావు కూడా. ఇక వీలునామా తయారైంది గనక మీరందరూ వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఉండాలనుకున్నా కూడా ఆక్షేపణ లేదు. ఎందుకైనా మంచిది. మరో 10 రోజులు ఆగి చూడండి. నేను కాస్త మూడిష్ని. ఆ నిధి రహస్యం మీతో చెప్పాలని నాకు ఏ క్షణంలోనైనా తట్టొచ్చు అంటూ లేచాడు. శాంతి ప్రకాష్ వెంగపదం ఆయన్ని నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్ళిపోయారు. అతిథులందరి కళ్ళల్లోనూ తృప్తి, ఆనందం వెళ్ళి విరుస్తున్నాయి. లేచి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం అలా ఇంటి బయట పచారులు చేసి వద్దామని గదిలోంచి బయటకు వచ్చిన సంజయ్కు ఎప్పుడూ లేనిది వెంగపదం ఈ ఇంట్లో టిప్ టాప్గా తయారై ఎక్కడికో వెళుతూ ఎదురయ్యాడు. పెళ్లి కొడుకులాగా తయారయ్యావు, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు సంజయ్. వెంగపదం నవ్వి, అయ్యగారు వారానికి ఒక్కసారి నాకు సెలవిస్తారండి. ఆదివారం అంతా వెంగత్తూరులో గడిపి వస్తుంటాను. ఈరోజు శనివారం కదా, వెళ్ళిపోతున్నాను. రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తాను. అంతవరకు మీ అవసరాలన్నీ ఒక ముసలి తోటమాలి చూసుకుంటాడు. వస్తానే అంటూ ముందుకు సాగిపోయాడు. ఆ ఇంట్లో వెంగపదం గాక తోటమాలి, వంట మనిషి పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కనుక తోట చివర గుడిసెలో ఉంటారు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక షీలా సంజయ్ గదిలోకి వచ్చి, కుచేలరావు వీలునామా రాశాడు కదా, ఇంకా మనం ఇక్కడుండి ఏం చేయాలి? నాకు చచ్చే బోరుగా ఉంది. దా మద్రాసు వెళ్ళిపోదామంది. సంజయ్ కాసేపు ఆలోచించి, ఆల్ రైట్, రేపొక్క రోజు ఉండి వెళ్ళిపోదాం. నాకు నిద్ర ముంచుకొస్తోంది, వెళ్ళి పడుకో అన్నాడు. షీలా వెళ్ళగానే గది తలుపులు మూసి లైట్ ఆర్పి పక్క మీద వాలాడు సంజయ్. అర్ధరాత్రి. ఆ నిశ్శబ్దం నిశీదిని చీల్చుకుంటూ గుండెలు అదిరేలాగా గావు కేక వినిపించింది. సంజయ్ తుళ్ళిబడి లేచాడు. ఎక్కడో ఎవరో సన్నగా మూలుగుతున్న సవ్వడి.
దిండు కింద నుంచి టార్చ్ తీసి ఒక్క ఉదుటిన మంచం దిగి తలుపు వైపుకి ఉరికాడు. నడవాళ్ళు అడుగుపెట్టి చుట్టూ కలిగి చూశాడు. అప్పటికే ఒక్కో గది తలుపులు తెరుచుకొని కంగారుగా బయటకు వస్తున్నారు మిగతా వాళ్ళు. ఏమిటా గావుకేక, ఎక్కడి నుంచి వచ్చింది? పదండి కిందకెళ్ళి చూద్దాం అంటూ మెట్ల వైపు పరుగు తీశాడు సంజయ్. కుచేలరావు గది ముందు తలుపు దగ్గర మంచం ఉంది. ఆ మంచం మీద బోర్లా పడిందొక ఆకారం. పరుపంతా రక్తసిక్తం. టార్చి వెలుగు ఆ ఆకారం మీద వేసి ఉలిక్కి పడ్డాడు సంజయ్. ఈ కథ యొక్క ముగింపు రేపు సాయంత్రం ఇదే సమయానికి విందురుగానే. మరి ఈ భాగానికి తప్పకుండా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.